ఈ మనసులో ఉన్న విషయాలు చెప్పాలి. ఈ ఉద్దేశమే ఈ సభ తీసేసే ప్రక్రియ ప్రారంభించింది. అలా తీయకూడదని చెప్పి మన రాష్ట్ర వ్యాప్తంగా మన షర్మిలమ్మ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి అధ్యక్షుడు షర్మిలక్క ఈ రోజున అందరికీ ఓదార్స్తూ మీ అందరికీ ఉపాధి హామీ పనిచేసే కూలీలందరికీ కూడా మీ అందరికీ నేనున్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ ఈ రోజు భీమవరం ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మన షర్మిలమ్మ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి చాలా అందరికీ కూడా సీనియర్ నేత, ఎన్నో సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా మెలిగినటువంటి సీతారాం గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులు, ఎవరికన్నా మాటిస్తే మనసా వాచ చేయాలని మన రాజశేఖర రెడ్డి గారికి అడగని వాళ్ళకి పాపం అతను కాదు, పార్టీ రహితంగా, కుల రహితంగా, ప్రాంతీయతంగా ఎవరైనా విమర్శించి అడిగితే ఇవ్వటమే తెలుసు. అటువంటి మనస్తత్వం వీటిలో నాకు కనపడతాను. చాలా ఆనందంగా ఉంది. మొగంతుల్లో ఉన్నప్పుడు ఎవరన్నా భీమ్ కార్డు లేనివాడు ఉన్నాడా అని ఉంటే చెయ్యమంటే ఒక అర్థలేదు. దండగా అనే స్థితికి తీసుకొస్తున్నారండి. మరి కష్టపడితేనే కదండి మాకు ఫలితం ఇంట్లో గడుస్తుంది కదండి. కానీ మీకు కావాలి, ఉపాధి హామీ పని కావాలి. ఇప్పుడు అవుతాయండి, చేసినాక 6 నెలలకి 5 నెలలకి సంవత్సరానికి అలా పడుతున్నాయండి. పడినా కానీ 30 రోజులు 50 రోజులు. ఎంత లేట్ అవుతుంది? ఒక నెల అవుతుంది. ఉపాధి హామీ పని కాపాడుకోవాలి అని మీకు జీవనోపాధిగా నిలిచిన ఈ పథకం మళ్ళీ బతికించుకోవాలి అని ఇంతమందిగా తరలి వచ్చారు. ఉపాధి హామీ పథకానికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అంటే ఇక ఉపాధి హామీ పని లేకుండా అసలు ఇది పోవడం దండగా అనేటట్టుగా అనిపించేట్టుగా చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంతలా కొట్లాడాల్సింది ఒక ఉపాధి హామీ పనికి మాత్రమే కాదు. మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు చూసుకుంటే గిట్టుబాటు ధరలు, ప్రతి రైతు 2.5 లక్షల అప్పు కలిగి ఉన్నాడు. ఇలా బిడ్డలకు ఉద్యోగాలు, డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు కూడా ఈ రోజుల వరకు కూడా ఇన్ని సంవత్సరాలైనా మన రాష్ట్రం ఏర్పడి మనకు ప్రత్యేక హోదా రాలేదు, దాంతో ఉద్యోగాలు రాలేదు. దాంతో వీళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే ఎవరికి పట్టింది? ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కారణం బీజేపీ పార్టీ. కానీ ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించే ధైర్యం చేయటం లేదు. ఎలాగో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే కూటమి కట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమంగా కూటమి కట్టారు. కాబట్టి ఆయన కూడా బీజేపీ పార్టీని పల్లెత్తి మాట్లాడాడు. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి ఉన్న అన్ని పార్టీలు ఊడిగలు చేస్తే మరి బీజేపీ పార్టీని ఎవరు ప్రశ్నిస్తారు? బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వాలి, మనకు రాజధాని కట్టివ్వాలి, ఇంకా ఎన్నో విభజన హామీలు అన్నీ నెరవేర్చాలి. కానీ ఇవేవి ఒక్కటి కూడా బీజేపీ పార్టీ నెరవేర్చదు. అడగాల్సిన నాయకులు ఎవ్వరూ అడగటం లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పార్టీ నాయకులు. కానీ ఎవ్వరూ కూడా బీజేపీని ఎదిరించే సాహసం ఇంతవరకు చేయటం లేదు. అంటే దానికి కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల మేలు గురించి ఆలోచన చేసే నాయకుడు కానీ పార్టీ కానీ మన రాష్ట్రంలో లేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఎంతమంది పెన్షన్లు అడిగితే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుంది. ఈ హస్తం గుర్తుకు మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తుకు మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేయగలిగారు, ఫీజు రీంబర్స్మెంట్ చేయగలిగారు, పేదవాళ్లకు ఇల్లులు కట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమైంది ఎందుకు అంటే రుణమాఫీ కూడా చేయగలిగాడు. అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర
మంచి పార్టీ, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. మిగతా పార్టీలు అన్ని వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలు అనే కదా అర్థం. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి మిమ్మల్ని అడుగుతుంది, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, బలపరచండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా.